ఉసిరికాయ పూర్వకాలంలో మునులు చెప్పినది. పూర్వకాలంలో మునులు, ఋషులు ఉసిరికాయను దేవతల ఫలం అని పిలిచేవారు. ఉసిరి చెట్టులో దివ్యశక్తి, ధన్వంతరి తత్వం ఉందని విశ్వాసము. ఆదివారం నాడు సూర్యదేవుని రోజు ఉసిరికాయలో సూర్యశక్తి చాలా ఉందని, ఆ రోజు ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినకూడదని అనేవారు. దేవత శక్తి ఉన్న రోజున దానిని శరీరంలోకి తీసుకోవడం శరీరానికి అధిక తాపం కలిగిస్తుంది అని భావించారు. రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదని అన్నారు. ఎందుకంటే రాత్రి చంద్రశక్తి కాలం, అది చల్లగా ఉంటుంది. ఉసిరికాయ స్వభావం కూడా చల్లదనం కలిగించేది. రెండూ కలిస్తే జీర్ణశక్తి తగ్గుతుందని మునులు భావించారు. ఉసిరికాయలో రెండు తత్వాలు ఎందుకు ఉంటాయి? అవును, ఉసిరికాయలో సూర్యతత్వం, చంద్రతత్వం రెండూ ఉన్నాయి, కానీ అవి సమానంగా ఉండవు. ఉసిరికాయలో సూర్యతత్వం ప్రధానంగా, చంద్రతత్వం సహజంగా మృదువుగా ఉంటుంది. అంటే సూర్యతత్వం శక్తి, చైతన్యం, తేజస్సు. చంద్రతత్వం చల్లదనం, ప్రశాంతత. ఉసిరికాయను రెండింటినీ కలిపి శరీరం సమతుల్యంలో ఉంచే గుణం కలిగి ఉంటుంది. పగలు తింటే ఎందుకు మంచిది? పగలు సూర్యుడు ఉన్నప్పుడు శరీరంలో సూర్యతత్వం బలంగా ఉంటుంది. ఆ సమయంలో ఉసిరికాయ తింటే దాని చల్లదనం, చంద్రగుణం శరీర వేడిని సమతుల్యం చేస్తుంది. అదే సమయంలో దాని సూర్యతత్వం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయం చేస్తుంది. ఫలితం శరీర తాపం, చల్లదనం రెండూ సమతుల్యం అవుతాయి. అందుకే పగలు తింటే శరీరానికి మంచిది అంటారు. మరి రాత్రి ఎందుకు కాదంటారు? రాత్రి సమయంలో చంద్రతత్వం సహజంగా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఉసిరికాయలో ఉన్న చల్లదనం కూడా కలిస్తే శరీరం చల్లదనంగా చాలా ఎక్కువ అవుతుంది. దాంతో జీర్ణక్రియ నెమ్మదవుతుంది. గ్యాసు, అజీర్ణం, జలుబు వంటి సమస్యలు రావచ్చు. రాత్రి చంద్రుడు ఉన్నప్పుడు సూర్యతత్వం బలహీనం అవుతుంది. ఉసిరికాయలో ఉన్న సూర్యగుణం పనిచేయక చల్లదనం మాత్రమే మిగులుతుంది. అందుకే రాత్రి తినకూడదు. శరీరం ఉసిరికాయ తినడం వల్ల ఫలితం పగలు వేడి, ఉసిరి చల్లదనం సమతుల్యం చేస్తుంది, మంచిది. రాత్రి చల్లదనం, ఉసిరి చల్లదనం మరింత పెంచుతుంది, మంచిది కాదు. రాత్రి సూర్యతత్వం తగ్గిపోతుంది కాబట్టి ఉసిరిలో చల్లదనం ఎక్కువగా ఉండడం ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రి వేళ దాన్ని తినకూడదు అన్నారు.